హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు టమాటా పచ్చడి పట్టుకొని టమాటాకాయలు తెచ్చారండి మా ఆయన గారు. 5 కేజీలు టమాటాలండి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఉండాలండి టమాటా. బాగా ముగ్గకూడదండి, బాగా పచ్చిగా ఉండకూడదండి. ఇలా ఉంటే సరిపోతుందండి టమాటా. నేను 5 కేజీలకి మీకు కొలత చెప్తున్నానండి. నా వీడియో చివరి వరకు చూడండి. కేజీకి కూడా నేను మీకు కొలత చెప్తానండి. మీరే సొంతంగా టమాటా పచ్చడి పట్టుకునే విధంగా మీకు పర్ఫెక్ట్గా వచ్చేలాగా చెప్తానండి. ఇప్పుడు నేను ఇవి శుభ్రంగా కడిగేసుకునండి ఒక గుడ్డ మీద ఆరబెట్టేసుకుంటాను, చెమ్మేమీ లేకుండా. ఒక 10 నిమిషాలైనా ఓకే అండి. నీట్గా 3 సార్లు కడిగేసుకోండి. అవిగండి 10 నిమిషాలు శుభ్రంగా ఆరబెట్టేసుకున్నానండి. తుడిచేసుకుని ఆరబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఎవరు కోసుకోవాలో, ఎన్ని ముక్కలు కోసుకోవాలో ఏంటో మీకు చెప్తానండి. కత్తిపీటతో కోసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుందండి. మీకు కత్తిపీట లేని పొలం, కోసుకోలేని పొలం అయితే చాకుతో కోసుకోండి. నేనైతే కత్తిపీటతో కోసుకుంటున్నానండి. కింద రసం కారిపోతుందని ప్లేట్ పెట్టుకున్నాను. ముచ్చుకి తీసేసుకోవాలండి. కూరలో ఎలా కోసుకుంటాం అలాగే ముచ్చుకి తీసేసుకోండి. ఇలా 4 ముక్కలు కోసుకోండి. ఒక పెచ్చు కానీ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి నేను కోసేసుకుని. చిన్నకాయ అనుకోండి 3 పెచ్చులు కోసుకోండి. పెద్దకాయ అయితే ఇలాగా అరపెచ్చు 4 ముక్కలు అయింది కదండి. కాయ వచ్చి 8 ముక్కలు అయిందండి. రసం వేస్ట్ అవ్వకుండా కింద ఏదన్నా గిన్నె పెట్టుకోండి. మెయిన్ రసమేనండి దీనికి. ముక్కలు ఎంత అవ్వవు ఎండిన తర్వాత, రసమే ఎక్కువ అవుతుంది దీనికి. దాన్ని బట్టి మనము పట్టుకోవడం తెలుస్తుంది మీకు. రసంలో ఎలా కలుపుకోవాలో, ఎలా మిక్సీ పట్టుకోవాలో ఇవన్నీ పర్ఫెక్ట్గా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. నా వీడియో చివరి వరకు కూడా చూడండి మీరు. ఓకే అండి. ఇవన్నీ కోసేసి చూపిస్తాను మీకు. ఇవిగో ముచ్చుకులు ఎన్ని ఉన్నాయో ఇవిగోండి. ఒక కాయ అయితే బాగోలేదని పడేసాను. ఇలా స్మెల్ వచ్చినాయి అనుకోండి కొంచెం వేయకూడదు. ఎందుకోసం అంటే దీనివల్ల మొత్తం పచ్చడి అంతా పోతుంది. ఇదిగోండి చూసారా, ప్లేట్ పెట్టుకోవడం వల్ల ఇదంతా ప్లేట్లో పడింది, లేకపోతే కింద పడిపోతుంది. ఉప్పు కలుపుకొచ్చాను. 750 గ్రాములు ఉప్పు అండి ఇది. 5 కేజీలకి అండి. 2 స్పూన్లు పసుపు వేసుకుంటున్నానండి. శుభ్రంగా కలిపేసుకుందండి. ఇవన్నీ ఉప్పుతో మొత్తం మిక్స్ చేసేసుకోవచ్చు. చూడండి శుభ్రంగా కలిసిపోయింది కదండి ఉప్పు. ఇది ఒక డబ్బాలో వేసేసుకుని 3 రోజులు మూత పెట్టేసుకుని ఉంచేసుకోవచ్చండి. 3 రోజుల తర్వాత తీసి ఎండలో వేయచ్చండి. మళ్ళీ మీకు 3 రోజుల తర్వాత నేను చూపిస్తానండి ఎలా పిండుకుని ఎండలో వేసుకోవాలి ఏంటన్నది. సేమ్ నేను చెప్పే విధంగా పట్టుకోండి, పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుందండి. పచ్చడి పట్టడం రాని వాళ్ళు కూడా పచ్చడి పట్టుతారండి, అంత బాగా వస్తుంది. మొత్తం ఈ టమాటాలన్నీ ఇందులో వేసేసుకునండి. ఆ ఊట ఉంటుంది కదండి, టమాటా ఊట, అది కూడా వేసేసుకోవాలండి. మొత్తం డబ్బాడైనాయండి. మూత పెట్టేసుకునండి, ఒక చోట పెట్టేసుకుని 3 రోజుల తర్వాత ఎండబెట్టాలన్నాను కదండి. ఈ 3 రోజులు లోపు ముందు ఒక రోజుని గరిటెట్టి తిప్పుకుందామండి. అంటే ఇవాళ పడుతున్నాం కాబట్టి రేపు నైట్ ఒకసారి తిప్పుకుందామండి. తర్వాత 3వ రోజున శుభ్రంగా పిండేసుకుని ఎండలో వేసుకొచ్చాను. నేను చెప్తాను మీకు ఎలా ఎండబెట్టుకోవాలేంటో. టమాటాలు ఈరోజు 3 రోజులైంది కోసి, అవి ఎండలో వేసుకొచ్చి ఈరోజండి. అవి శుభ్రంగా చేతులు వాష్ చేసేసుకున్నాను. నేనైతే శుభ్రంగా పిండేసుకున్నాను. వాటర్ ఏమీ ఉండకూడదు అస్సలు. అది చూడండి ఎంత వాటర్ వస్తుందో. వాటర్ అంతా పిండేసుకుని శుభ్రంగా ఎండలో వేసేసుకొచ్చింది. ఒక పళ్ళుని తీసుకుని అందులో వేసుకుంటున్నాను నేను. కొంచెం కష్టమైనా కానీ టమాటా పచ్చడి చాలా చాలా బాగుంటుంది. మనం మిక్సీలో వేసుకుని పొడిని చేసుకుంటాం కదా, అందుకోసమని అంత పొడిమయ్యేంత వరకు బాగా ఎండాలన్నమాట. ఇలా చాలా గట్టిగా పిండుకోవాలి. ఎంత బలం ఉంటే అంత బలం ఉపయోగించి వాటర్ లేకపోకుండా పిండుకోవాలి మొత్తం ముక్కలన్నీ. అప్పుడు తొందరగా ఎండుతాయి అన్నమాట. మొత్తం పిండేసుకున్నాను టమాటా ముక్కలన్నీ. చూసారా ఎన్ని అయినాయో టమాటా ముక్కలు. 5 కేజీలకి అన్ని ముక్కలు అయినాయని. ఇప్పుడు అవి ఎండిన తర్వాత ఎన్ని అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఆ ముక్కలు పెట్టేస్తాను పైకి తీసుకెళ్ళి. 4 రోజులు ఎండాలి. 2 రోజులు ఎండనిచ్చాక అప్పుడు మళ్ళీ 3వ రోజుని మీకు నేను ఓటెట్టేటప్పుడు ఎంత చింతపండు అయితే వేసుకుని ఇందులో ఎండబెట్టాలో ఏంటో
మీకు ఎలా ఎండబెట్టాలి ఏంటో నేను సరిగా చెప్తాను మీకు అన్నీ. ఓకే అండి. ఇప్పుడైతే మనము టమాటా ముక్కలు అట్టుకెళ్ళి పైన ఎండబెట్టేద్దాం. ఊటకు మూత పెట్టేస్తాం. ఊట ఏమవ్వదు ఇంట్లో పెట్టినా సరే. నేనైతే పెద్ద పొళ్ళుని తీసుకొచ్చాను. ఆ పొళ్ళు మీద వేసేసి టమాటా ముక్కలు ఎండబెడదాం. చూసారా, మొత్తం ముక్కలన్నీ వేసేసాను దీంట్లో. శుభ్రంగా పల్చగా ఆరబెట్టుకోవచ్చు. 3 రోజులు 4 రోజులు పడుతుందన్నమాట మనం ఇలా పల్చగా వేసుకోవడం వల్ల. నేనైతే 4 రోజులు ఎండబెడతానండి. 2 రోజులు ఇవి ఎండిన తర్వాత 2 రోజులు ఊట తెచ్చి పెడతాను పైన. చూసారు కదా, అదిగోండి అలా ఎండబెట్టేస్తాను పైన. అలా నేను 2 రోజులు ఎండబెట్టిన తర్వాత చూపిస్తాను మీకు. మొన్న టమాటా ముక్కలు నేను 2 రోజులు ఎండలో వేసుకున్నాను కదండి. అవి ఇప్పుడు 2 రోజులు ఊట కూడా ఎండబెట్టుకోవాలి కాబట్టి మొత్తం టమాటా ముక్కలు 4 రోజులు ఎండాలి. అయితే 2 రోజులు ఎండినాయి. ఇది 3వ రోజు. 3వ రోజు రేపు 4వ రోజు. ఈ 2 రోజులు ఈ ఊట ఎండబెట్టేసుకున్నాను అనుకో, అప్పుడు టమాటా పచ్చడి కలిపేసుకోవచ్చు అన్నమాట. అందుకు ఊటలో ఎంత చింతపండు వేసి ఎండబెట్టాలి ఏంటో నేను చెప్తాను మీకు. 5 కేజీలు టమాటాలు, 5 కేజీల టమాటాలకి 750 గ్రాములు చింతపండు తీసుకున్నాను. అదే మామూలుగా చెప్పాలంటే మీకు 3/4 కేజీ. 3/4 కేజీ అంటే అర్థం అవ్వలేని వాళ్ళకి కేజీకి 1/4 కేజీ తక్కువండి. అర్థమైందండి. ఏమీ లేకపోకుండా వీటి పైన ఉంటాయి కదా, అవి లేకపోకుండా, గింజలు లేకపోకుండా, మొత్తం ఏమీ లేకపోకుండా నీట్గా చేసేసుకున్నాను. చింతపండు మంచి చింతపండు తీసుకోవాలి. ఎందుకోసమంటే మనము కడక్కోకుండా వేస్తాం కాబట్టి ఇసుక గట్ట లేని చింతపండు, మంచి చింతపండు అడిగితే షాప్ దగ్గర ఇస్తారు. అందుకు మంచి చింతపండు తీసుకుని అందులో గింజలు గట్టి ఇవన్నీ క్లీన్ చేసేసుకుని అది శుభ్రంగా మనం ఊటలో వేసేసుకోవచ్చు. చూసారా ఊట ఎంత అయిందో. ముక్కలు ఎన్ని అవ్వండి, ఊట ఎక్కువ అవుతుంది. ఆ ఊట మనకి మొత్తం 2 రోజులకి కొంచెం ఎండకి ఎండి అది మనకి టమాటా పచ్చడి బాగుంటుంది అన్నమాట. దీనివల్లే మనకి టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకున్నాను కాబట్టి ఇది 2 రోజులు నేను ఈ ఒక గిన్నెలో వేసుకుని ఇలా పెట్టామనుకో తొందరగా ఎండదు కాబట్టి నేను ఒక గిన్నెలో కానీ 2 గిన్నెల్లో కానీ వేసుకుని పల్చగా ఆరబెట్టుకుంటాను. ఆరబెట్టుకుంటే ఈరోజు రేపొద్దునికి మొత్తం ఎండిపోతుంది. అలా మొత్తం టమాటా పచ్చడి ఎండడానికి 4 రోజులు పడుతుంది అన్నమాట అండి. ముక్కలు 2 రోజులు, ఊట 2 రోజులు, అలా 4 రోజులు. ఓకే అండి. నేను ఇది ఎండబెట్టేసుకుని మొత్తం రేపు కూడా ఎండబెట్టుకుని మీకు నేను కలిపే రోజుని మీకు ఎలా కలపాలి ఏంటో నేను చూపిస్తాను మీకు. ఆ తర్వాత మీకు లాస్ట్ వీడియోలో కూడా కేజీకి ఎంత పడుతుందో, కేజీ టమాటాలకి ఎంత ఉప్పు ఎంత కారం ఇవన్నీ పడుతున్నాయో కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది 5 కేజీలకి చెప్తున్నాను. అప్పుడు నేను కేజీకి కూడా మీకు చెప్తాను. చివరి వరకు చూడండి నా వీడియో. ఓకే అండి. నేను ఇవన్నీ ఎండబెట్టేసుకుని వస్తాను పైకి వెళ్ళి. ఇది చూసారా, ఎండలో 4 రోజులు ఎండేటప్పటికి చూడండి సౌండ్ ఎలా వస్తుందో. చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో. ఇవి శుభ్రంగా బరగ్గా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మిక్సీ పెట్టేసుకోవచ్చు. చూపిస్తాను మీకు ఎలా ఆడుకోవాలి ఏంటది. నేనైతే ఎండ ఉన్నప్పుడే తీసుకొచ్చాను. మళ్ళీ చల్లబడిందంటే మళ్ళీ ఇవి చల్లగా అయిపోతే నలగవని మిక్సీలోను. చూడండి ఎంత బాగా పొడిమైపోతున్నాయో. అలా అయిపోవాలి పొడు. చూసారా ఎన్ని ముక్కలు అయినాయో. 5 కేజీలకి అన్ని ముక్కలు అయినాయి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవి 2 ట్రిప్పుల కింద ఆడుకోవచ్చు. బాగా మెత్తగా ఆడుకోకూడదు, కొంచెం బరగ్గా ఆడుకోవాలి. అదిగో చూసారా మిక్సీ పట్టుకొచ్చాను బరగ్గా. బాగా మెత్తగా ఆడేసుకుంటే పిండిలాగా ఉంటుంది. బాగా ఆడుకోకుండా మనం అలాగే గ్రైండర్లో తిప్పేసుకుందాము అనుకుంటే టమాటా ముక్కలు అసలు నలగవు. దానికోసమని మిక్సీ జార్లో ఒక తిప్పుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి. ఆ తర్వాత మనం గ్రైండర్లో వేసి తిప్పుకున్నా కూడా బాగా నలుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మీకు చింతపండు ఎలా ఆడుకోవాలి ఏంటో చూపిస్తాను. మనం నానబెట్టుకున్నాం కదా ఊటలో చింతపండు, అది కూడా ఎండకు బాగా ఎండిపోయింది. అది 2 రోజులు ఎండబెట్టాను. ఇది 4 రోజులు ఎండబెట్టాను. ఇప్పుడు అది ఎలాగ తిప్పుకొని ఎలా కలుపుకోవాలి ఏంటో చెప్తాను మీకు. ఇంకా చూసారా నేనైతే గ్రైండర్కి అసలు చెమ్మేమీ లేకుండా శుభ్రంగా కడిగేసుకుని శుభ్రంగా పొడిగుడ్డెట్టి తుడిచేసుకున్నాను. ఇదిగో చూసారా ఎండలో పెట్టాను కదా ఊట, అది ఇలాగ చింతపండును ఈ ఊట చాలా మెత్తగా బాగా దగ్గరికంటే ఎగిరిపోయింది ఎండలో. ఇప్పుడు ఇది మనము గ్రైండర్లో వేసుకుని తిప్పుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నమాట. నేను ఇదంతా గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కేజీలు పట్టుకుంటే కనుక 2 సార్లు వేసుకోండి.
నేను తక్కువ కాబట్టి 5 కేజీలే కాబట్టి ఒకసారి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా మెత్తగా అయిన తర్వాత మనం టమాటా అడుగుని పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం బరగ్గా తెచ్చి ఇందులో వేసేసుకోవచ్చు. చూపిస్తాను. మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు ఇప్పుడు అందులో వేసేసుకుంటున్నాను. అవి శుభ్రంగా మెత్తగా నలిగిపోయిందా చింతపండు గుజ్జు, అందులో ఇవి వేసేసుకుంటున్నాను. కొంచెం ఒక 5 నిమిషాల ముక్కలు వేసిన తర్వాత నలిగిన తర్వాత కారం వేసుకుంటున్నాను. 750 గ్రాములు వేసుకుంటున్నాను కారం. అందులోనే వేరుశనగ నూనె నేను ఒక చిన్న గ్లాసు, ఒక టీ గ్లాసు వేసుకుంటున్నానండి. ఎందుకంటే వాటర్ పోయకూడదు కాబట్టి, అసలు వాటర్ కానీ చెమ్మ కానీ తగలకూడదు. అందుకే కొంచెం నూనె పోసుకున్నాను. ఇక్కడ ఎంత బాగుందో చూపిస్తాను చూడండి. అది ఇక్కడ 5 టేబుల్ స్పూన్లు మెంతులు వేపుకుని నేను మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. అది కూడా అందులో వేసుకున్నాను. మొత్తం తిరిగిపోయాక వేసుకోవాలి. అది ఒక 5 నిమిషాలు తిరిగిందంటే చాలా, ఇంక తీసేసుకోవచ్చు పచ్చడి. అందుకని లాస్ట్ వేసాను అనమాట. మీరు ఈ టైంలోనే నలిగిపోయిన తర్వాత ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోకపోతే కనుక కొంచెం సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నలిగిపోయింది చూస్తారా, ఇది మెత్తగా నలిగిపోయింది. ఎంత మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు తీసేసుకుని డబ్బాలో పెట్టేసుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ తీసేసుకోండి. చూసారా 5 కేజీలకి ఎంత టమాటా పచ్చడి అయిందో. చాలా టమాటా పచ్చడి అయింది చూడండి. ఇదిగో డబ్బా నిండిపోయింది. నాకు కొంచెం వెళ్తుంది అంతే డబ్బాకేనే. 5 కేజీల ముక్కలకి. మీకు తక్కువ కావాలనుకుంటే 1 కేజీ కాయలు తెచ్చుకుని పట్టుకున్నా కూడా పచ్చడి చాలా రోజులు వస్తుంది మీకు. ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు పట్టుకున్నారంటే ఇది సంవత్సరం కాదు కదా, 2 సంవత్సరాలు ఉన్నా సరే పచ్చడి పాడవడం అన్నది ఉండదు. కాకపోతే ఇందులో ఇప్పుడు నూనె వేసుకొని అవసరం లేదు, ఏమీ లేదు. ఇది అలా పక్కన పెట్టేసుకుని మీకు ఎంత పచ్చడి అయితే కావాలో అంత పచ్చడి తీసుకుని తాళం పెట్టుకుని మళ్ళీ ఇది మూత పెట్టేసుకుని జాగ్రత్తగా ఏ పక్కనన్నా పెట్టుకున్నారనుకో అలా సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. అదే మీకు ఏదన్నా డౌట్గా ఉండి సరిగా పట్టలేదు, ఏమైనా చెమ్మ తగిలింది అని అనుకున్నారనుకో అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పాడవదు. నేనైతే కొంచెం తీసుకుని మీకు తాలింపు పెట్టి చూపిస్తాను పచ్చడి. చూసారు ఎంత బాగుందో. ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది టమాటా పచ్చడి. ముందుగా గ్యాస్ మీద ఒక మూకుడు కానీ ఏదైనా చిన్న గిన్నె కానీ పెట్టుకుని గ్యాస్ వెలిగించుకున్నాం. నేనైతే వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. నూనె వేడైన తర్వాత నేను కచ్చా ఒక ఎల్లుల్లిపాయ రేక దంచుకుని వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు తీసుకుని ముక్కలు చేసుకుని కొంచెం కరివేపాకు కొంచెం వేగేంత వరకు వేపుకోండి తిప్పుకుంటూ. వేగిపోయి నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాలింపు పచ్చళ్ళు వేసుకున్నాం. తాలింపు చల్లారిపోయింది, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాలింపు మనము పచ్చళ్ళు వేసేసుకున్నాం. బాగా వేడిగా ఉన్నప్పుడు ఏ పచ్చళ్ళలోనూ గమ్మున వేసుకోకూడదని. చూసారా తాలింపు వేసేసుకున్నాను. మీరు ఇలా ఎంత పచ్చడి అయితే కావాలో అంత పచ్చడికి మాత్రమే తాలింపు వేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకుని తినండి. చాలా చాలా బాగుంటుంది. నచ్చిందండి మీకు? ఇలాగే పట్టుకోండి. నేను మీకు కేజీకి ఎంత పడతాయంటో కొలత చెప్తానన్నాను కదా, అది మీకు పర్ఫెక్ట్గా ఇప్పుడు కొలత చెప్తాను. దాని ప్రకారంగా ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ కూడా చెప్తాను. దాని ప్రకారంగా పట్టుకోండి మీరు పచ్చడి. అప్పుడు పచ్చడి పాడవడం అన్నది కుదరలేదు అన్నది మాత్రం ఏమీ ఉండదు నేను చెప్పే విధంగా మీరు పట్టుకుంటే. నేను 5 కేజీలు పచ్చడి పట్టాను కదా, మీకు లెక్క 750 గ్రాములు చెప్పాను అన్నీని. ఉప్పు 750 గ్రాములు ఏమండి. చింతపండు కూడా చెప్పాను మీకు కొలత. మళ్ళీ అందులో పసుపు వేసుకోమని చెప్పాను 2 స్పూన్స్.
నూనె మాత్రం కొలత చెప్పలేదు మీకు. ఎందుకోసం అంటే నూనె మీరు తాలింపు పెట్టుకున్నప్పుడు వేసుకుంటారని, ఎంత నూనె అయితే అవసరమో అంత నూనె వేసుకుంటారని నేనైతే కొలత చెప్పలేదు. నూనె కనమయన్నీ మీకు కొలత చెప్పాను 5 కేజీలకి. ఇప్పుడు నేను మీకు కేజీకి కొలత చెప్తాను. కేజీ టమాటాలు తీసుకున్నారనుకో 150 గ్రాములు ఉప్పు పడుతుంది. పసుపు 1 స్పూన్ వేసుకోండి. చింతపండు కూడా 150 గ్రాములు. కారం 150 గ్రాములు. ఇవన్నీ కూడా 150 గ్రాములు 150 గ్రాములు 150 గ్రాములే వేసుకోండి. ఇప్పుడు మీరు తక్కువ తినేవాళ్ళు అనుకోండి, మేము ఉప్పు తక్కువ తింటాం, కారం తక్కువ తింటాం, పులుపు తక్కువ తింటాం అనుకునేవాళ్ళు కారం 100 గ్రాములు వేసుకోండి కేజీకి. కేజీ టమాటాలకి ఉప్పు 100 గ్రాములు వేసుకోండి. చింతపండు కూడా 100 గ్రాములు వేసుకోండి. పసుపు అయితే 1 స్పూనే. అలాగ ఒక 50 గ్రాములు తగ్గించుకుని వేసుకుని మీరు ముక్కలు కలుపుకునేటప్పుడు మీకు ఉప్పు తక్కువగా ఉంది అనుకుంటే అప్పుడు మిక్స్ చేసుకోండి, పర్వాలేదు. అంతేగాని మీరు తక్కువ తినేటప్పుడు మీరు 150 గ్రాములు వేసేసుకున్నారనుకో దానివల్ల పచ్చడి మీకు ఉప్పగా ఉంటుంది అన్నమాట. మాకైతే సరిపోతుందని నేను కొలత 150 గ్రాముల ప్రకారంగా వేసుకుంటే 5 కేజీలకి 750 గ్రాములు వేసుకున్నాను నేను. అలాగా మీరు తక్కువ తినే బలం అయితే 100 గ్రాములు లెక్క వేసుకుని 5 కేజీలకి 500 గ్రాములు వేసుకోండి. కారం కూడా అంతే, 500 గ్రాములు అంటే అర కేజీ కారం వేసుకోండి. అలా తగ్గించుకుని వేసుకోండి. ఎక్కువ తినే పలం అయితే 750 గ్రాములు కంపల్సరీ 5 కేజీలకి వేసేసుకోవాలి. అలా మీకు చెప్తున్నాను అన్నమాట లెక్క. ఓకే అండి. మీకు సరిగా అర్థం కాకపోతే నా వీడియో బాగా క్లియర్గా ఎలా ఉన్నది ఏంటన్నీ చూసుకుని కేజీకి ఎంత చెప్పానో 5 కేజీలకి ఎంత చెప్పానో మీరు చూసుకుని సరిగా పచ్చడి పట్టుకోండి. ఇంకేమైనా మీకు డౌట్లు ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నచ్చిందండి ఈ వీడియో అయితే మాత్రం. టమాటా పచ్చడి వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది కానీ మీరు చివరి వరకు మాత్రం చూడండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే అండి. నేను ఇలా సింపుల్గా ఉన్న వీడియోలు, ఎక్కువ కష్టంగా ఉన్న వీడియోలు అని కాదు కానీ వచ్చిన వాళ్ళ కోసం రాని వాళ్ళ కోసం కూడా అన్ని వీడియోలు సింపుల్గా ఉన్న వంటలు చేస్తాను, సింపుల్గా ఉన్న పచ్చళ్ళు చేస్తాను, కష్టమైన పచ్చళ్ళు చేస్తాను, అన్నీ చేసి చూపిస్తాను మీకు. ఓకే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి. బాయ్ బాయ్.